తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ కొరతతో ఒకసారిగా ఈ పెట్రోల్ బంకులన్నీ కూడా నో స్టాక్ బోర్డులు వెలిసినటువంటి పరిస్థితి. దీనికి ప్రధానమైనటువంటి కారణం పశ్చిమాసియా దేశాలకు సంబంధించినటువంటి యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో చమురు ఉత్పత్తుల కొరత ఏర్పడింది. అయితే రాబోయేటువంటి కాలంలో మరిన్ని కష్టాలు రాబోతున్నాయనేటువంటి వార్తలు ఒకసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఉక్కుమండడంతో పెట్రోల్ డీజిల్ కి సంబంధించినటువంటి కొరత ఏర్పడిందని ప్యానిక్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎక్కడ చూసినా సరే బాటిల్ పట్టుకొని నిలబడేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇవాళ నిన్నటికి ఇవాళకి ఒకసారి కర్నూలు నగరంలో పోల్చినట్లయితే గతంలో కాస్త పెట్రోల్ బాగా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంటే ఇవాళ డీజిల్ ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏర్పడింది. క్యూ లైన్ లో గంటల తరబడి నిలబడేటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఏంటి పెద్ద అసలు ఈ పెట్రోల్ డీజిల్ లేదు ఒకటే ఏం లేదు, అన్ని చోట్ల ఉన్నాయి. దాంట్లో ఒకటే చోట వస్తే క్యూ పడుతున్నాయి. క్యాన్లు కావాలంటున్నారు, క్యాన్లు నింపుతున్నారు, కాలు డ్రమ్ములు నింపుతున్నారు. దానివల్ల ఇబ్బంది ఉంది. అందరికి వేస్తే లైన్కి వస్తే క్యూగా వేసేస్తారు, అందరూ బాగుపడతారు. అది మేము కోరుతున్నాం. నేను డిపార్ట్మెంట్ వెట్స్ అండ్ మెడిసిన్ రిటర్న్ ఇన్స్పెక్టర్. నేను అంతే కూడా ఆడ పబ్లిక్ ఇది కదా. ఇప్పుడు కొట్లాడలు బాబులు వేసుకొని దాని నుంచి రావాలి మనకు గ్యాస్ కానీ పెట్రోల్ డీజిల్ అంతా సప్లై ఆడించి దాని నుంచి ఇబ్బంది పడుతున్నాం అంత ప్రజలు. అనంతపురం వేరే జిల్లాలో అంటే కర్నూలు బెటర్, గ్యాస్ గీస్ దొరుకుతుంది మేలే. అక్కడ గ్యాస్ కూడా దొరకంలే. అందుకే డిపార్ట్మెంట్ వాళ్ళు కేసులు పెట్టమన్నా. మేము డిపార్ట్మెంట్తో కేసులు పెట్టేటి వాళ్ళ పైన అది దానిలో అవకాశం ఉంది. ఎంతసేపటి నుంచి క్యూ లైన్ నిలబడ్డా? 2.5 గంటలు అవుతుంది. ఎండగాడ నిలబడి ఆశలు వచ్చాయి. లాస్ట్ ఇప్పుడు వచ్చింది లైన్. పరిస్థితి చూస్తున్నారు కదా, ఇన్ని బండ్లు ఎంత దారుణంగా ఉంది కదా. ఇంకేం పరిస్థితి మనం పెట్రోల్ డీజిల్ కొత్త ఏర్పడేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. గంటల తరబడి క్యూ లైన్ లో వెయిట్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించేటువంటి కనిపిస్తుంది. మనతో మాట్లాడి మరికొద్దున్నారు. సార్, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ఏంటి పరిస్థితి? హాఫ్ అన్ అవర్. ఎప్పుడన్నా ఇలాంటి సిచ్యువేషన్ చూసారా? పెట్రోల్ డీజిల్ కోసం క్యూ లైన్ లో ఉన్న పరిస్థితి లేదు. ఎందుకంటారు ఈ పరిస్థితి? నిన్న డిపో నుంచి లేదంట సప్లై. నిన్న డిపో సప్లై లేదంట, ఈ రోజు ఓపెన్ అయింది అంతే. అంటే ఇవాళ పెట్రోల్ బాగానే ఉంది, డీజిల్ బాగా కొరత కనిపిస్తుంది. ఏం లేదు, నిన్న డిపోలు బంద్ ఉన్నాయి సండే కాబట్టి. ఆ షార్టేజ్ ఇప్పుడు కవర్ అయింది అంతే, ఏం లేదు. పెద్ద ఏం రష్ ఏం లేదు. ఎన్ని కార్లు ఉన్నాయి? 5-6 కార్లు ఉన్నాయి అంతే. కార్లు ఏమి ఎక్కువ ఉన్నాయి, ఆటోస్ ఉన్నాయి. చూసారా, ఎంత సుమారుగా ఒక 100 బండ్ల పైన క్యూ లైన్లు ఉన్నాయి. ఆటోలు ఉన్నాయి, కార్లు లేవు. కార్లు లేవు అంటే ఎక్కడ దొరుకుతుంది. చూసుకుంటే అన్ని ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ కొరత ఉన్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. క్యూ లైన్ లో గంటల తరబడి నిలబెట్టే సిచ్యువేషన్ అవుతుంది. ఎలా ఉంది సిచ్యువేషన్? డీజిల్ దొరుకుతుందా? డీజిల్ అనేది దొరకాలంటే చాలా ఘోరమైన పరిస్థితిగా దాపరించింది. ఒకరోజు డీజిల్ వేసుకోవాలంటే ఒకరోజు పన్నెరలై క్యూలో ఉండాల్సింది వస్తుంది. డీజిల్ వేయించుకొని ఒకరోజు కష్టం చేసుకోవాలి, ఒకరోజు బండి క్యూలో పెట్టి డీజిల్ వేయించుకోవాలి. సామాన్య ప్రజలకు పూట గడచడం, ఒక కోవిడ్ టైంలో ఎలాంటి పరిస్థితులు అయితే అనుభవిస్తున్నామో ఈరోజు కూడా అలాంటి పరిస్థితులే జీవనోపాధి విషయంలో సామాన్యులకు చాలా దెబ్బ తీయడం జరిగిందనమాట. ట్రావెల్ చేసే వాళ్ళకు, డ్రైవింగ్ చేసే వాళ్ళకు ఒకరోజు డీజిల్ వేయించుకోవాలి, ఒకరోజు క్యూలో ఉండి డీజిల్ వేయించుకోవాలా. చాలా అంటే ఒకరోజు స్పెండ్ చేసి మళ్ళీ డీజిల్ వేయించుకోవాల్సి వస్తుంది, ఒకరోజు బండి తోల్చుకోవాల్సి వస్తుంది. పూటగా మరి ఆటోల మీద బ్రతకటోళ్ళకు, ట్రావెల్ చేసే వాళ్ళకైతే చాలా కష్టంగా మారిపోయింది అనమాట. ఫుల్ ట్యాంక్ ఇప్పుడు బండి తోలుకోవాలి, ఓ రోజు బండి తోలుకోవాలి, వచ్చిన డబ్బులు ఆటోలు డీజిల్ వేయించుకోవాలా. ఈరోజు ఆటో తోలినాను, ఈరోజు వచ్చిన డబ్బులల్లా డీజిల్ వేయించుకోవాలి. మళ్ళీ రేపు మళ్ళీ క్యూలో పెట్టుకోవాలి, తోలుకోవడం డీజిల్ పోయించుకోవడం. ఇదే ఇప్పుడు మరి ఇంట్లోకి ఏం తెచ్చుకోవాలి, ఇంట్లో ఏం ఇవ్వాలి. అసలు ఒక రోజు కోవిడ్ టైంలో ఎలాంటి పరిస్థితులు అయితే మనం బాధపడినామో పరిస్థితులు అయితే దాపరించినాయో ఈరోజు కూడా అదే పరిస్థితులు అయితే బాగుంటుంది. ట్రావెల్ చేసే వాళ్ళకు ఏం చేస్తే బాగుంటుంది అంటే అందరికీ అందుబాటులో ఉండాలి. అందరికీ అందుబాటులో డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఉంటే వారి వృత్తులను బట్టి బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఎక్కడ కొరత లేదని చేసి కలెక్టర్ చెప్పేటువంటి పరిస్థితి, ఎక్కడ అన్ని చోట్ల ఉంది అని దొరుకుతుందని చెప్తున్నారు. ఎట్లా చూడాలి? ఇప్పుడు చూస్తున్నారు కదా సార్, నేను పొద్దున మార్నింగ్ వచ్చినాను, నేను ఆటో తోలుకున్నా. ఈరోజు అయితే దెబ్బ పడింది. ఈరోజు అయితే ఇంకా క్యూలో మార్నింగ్ వచ్చేసినాను టిఫిన్ చేయకుండా. ఈ రోజు వరకు కూడా క్యూలో పెట్టుకుంటే ఈరోజు ఈ ప్లేస్కి వచ్చింది అనమాట. ఇంకా మీరు చూస్తున్నారు క్యూలో అయితే చాలా భారీగా. మీ వెహికల్ వెళ్ళే వరకు పోతే డీజిల్ దొరుకుతుందని ఆశ ఉందా?
మా డీజిల్ చాలా కష్టం. మరి క్యూలో ఉన్న తర్వాత కూడా ఆడికి పోయిన తర్వాత మళ్ళీ దొరుకుతుందో దొరకపోవచ్చో కూడా కష్టము. ఈ యొక్క సందర్భాన్ని బట్టి మన కుటుంబంలో మా ఇంట్లో బత్తాన్ని తెచ్చుకోవాలన్నా, పిల్లలకు హెల్తులు పోయి వాళ్ళకి చూయించుకోవాలన్నా కూడా చాలా ఘోరమైన పరిస్థితులు అయితే దాపురించినాయి. మరి దయచేసి మరి గవర్నమెంట్ వాళ్ళు ఏమి సలహా తీసుకుంటారో తెలియదు కానీ, బట్ అందరికీ న్యాయం చేసే విధంగా అందరినీ దృష్టిలో పెట్టుకొని సాల్వ్ చేయాలని మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే మొత్తం పెట్రోల్ డీజిల్ చాలా కొరతగా ఉంది. ఇప్పుడు పెద్ద ఎన్ని గంటలు నిలబడి ఎట్లుంది సిచ్యువేషన్? గంట సేపే నిలబడి సిచ్యువేషన్ అయితే ఘోరంగా ఉంది. దొరకడం లేదు ఎక్కడ కూడా. సిటీలో ఎక్కడ కూడా పెట్రోల్ బంకులలో లేదు, అసలు ఎక్కడ కూడా పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. చాలా ఇబ్బంది ఉంది. మా ఆటో వాళ్ళకి బాడీలు తిప్పాలన్నా కూడా మాకు డీజిల్ కావాలా. డీజిల్ లేనందుకు మేము ఇక్కడ గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా షార్టేజ్ ఉంది. మళ్ళీ గవర్నమెంట్ ఏం పట్టించుకోవడం లేదు. అంటే ఏదో రేట్లు పెంచబోతున్నారు, అందుకే గుర్తింపు కొరత సృష్టిస్తున్నారు, కావాలని ఇక్కడున్న బంక్ వాళ్ళు దాపెడుతున్నారు అంటున్నారు. అని అదే రేట్లు పెంచే ఉద్దేశం ఉన్నట్లుంది. అందుకోసమే ఈ షార్టేజ్ చేస్తున్నారేమో. ఈ డీలర్స్ కూడా ఒకటే బండి తెప్పించుకుంటున్నారు, స్టాక్ ఎక్కువ పెట్టుకోవడం లేదు. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు. వీళ్ళేం పట్టించుకోవడం లేదు. ఏమనంటే స్టాక్ దండి ఉంది, వస్తుంది అని చెప్తున్నారు. వచ్చిన ఒక్క బండికి ఇన్ని బండ్లు గంటలు గంటలు వెయిటింగ్ చేయాల్సింది వస్తుంది. మీరు గంట నుంచి నిలబడ్డారు కదా, మీ బండి వెళ్తే మీకు దొరుకుతుందని ఆశ ఉందా? నమ్మకం ఉందా? నమ్మకం లేదు. ఎందుకంటే అయిపోయిందంటే వెళ్ళిపో అంటాడు. ఎందుకోసం. థ్యాంక్ యూ. చూసుకుంటే మనం గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడ్డా అయితే తన బంకు దగ్గరికి వెళ్ళి ఫిల్ చేసుకునేటువంటి సమయంలో కూడా అయిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పి ఆటో వాళ్ళ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం గత 3-4 రోజుల నుంచి ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఎక్కడ చూసినా సరే పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ పెట్టడం, కావాలనేటువంటి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనేటువంటిది మనకు ప్రధానంగా జరుగుతున్న అంశం. మనం ఇటు చూసినట్లయితే సుమారుగా ఒక అర కిలోమీటర్ పైనే వాహనాలన్నీ కూడా నిలబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. పెట్రోల్ డీజిల్ కోసం క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉన్నాము. గంటల తరబడి మండేటువంటి ఎండలో, అది కూడా మిట్ట మధ్యాహ్నము మలమల మాడేటువంటి ఎండలు నిలబడేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే పెట్రోల్ డీజిల్ కొరత మాత్రం ఒక కుదిపేస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా తన జీవనం కొనసాగించాలంటే మాత్రం తప్పనిసరిగా పెట్రోల్ డీజిల్ పైన ఆధారపడి వాహనాలను నడిపేటువంటి వాళ్ళు, లేకపోతే జీవనోపాధి చూస్తున్నటువంటి వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ మాత్రం ఏపీలో కనిపించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వేడిజాల చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు.